गुरवे गौरचन्द्राय राधिकाय तथालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। हरे कृष्ण। భక్తులందరికీ మార్నింగ్ జప సెషన్ కి స్వాగతం. మనము ఈ నెల 6వ తారీఖు నుంచి భక్తి శాస్త్రి అని ఒక చక్కటి కోర్స్, దేనివల్లైతే భక్తులందరూ కూడా చక్కటి రిలిష్మెంట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతారో, ప్లస్ ఏదైతే మనందరికీ భక్తిలో ముందుకెళ్ళడానికి అవసరమైనదో ఆ కోర్స్ మనం ప్రారంభం చేస్తున్నాం. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాల నందన పార్థో వత్సః సుధిర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం గీతామృతం మహత్. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినాం. పార్థాయ ప్రతిబోధితాం. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే మనందరికీ ఉపదేశం చేసింది. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం. ఎవరు దాన్ని గ్రహించినారు? వ్యాసుల వారు గ్రహించినారు. దేంట్లోపల నిక్షిప్తం చేసినారు? మహాభారతం లోపల నిక్షిప్తం చేసినారు. వ్యాసేన గ్రహీతాం పురాణ మునినాం మధ్యే మహాభారతం. మహాభారతం మధ్యలో పెట్టినారు. ఎంత చక్కగా అద్భుతమైన విశేషాలన్నిటినీ కూడా ఆ భగవద్గీత మనకి ఉపదేశం చేస్తూ ఉన్నది. ఆ భగవద్గీతని ప్రతి ఒక్కళ్ళు కూడా మన సాంప్రదాయానికి 4 పిల్లర్స్ గా మనం ఈ 4 పుస్తకాలని చెప్పొచ్చు. భగవద్గీత, ఈశోపనిషత్తు, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఉపదేశామృతం, తర్వాత 4వది భక్తి రసామృత సింధు అనే ఈ 4. వీటిని చక్కగా కానీ మనం అధ్యయనం చేసుకోగలిగితే, చక్కగా కానీ మనం వీటిని వంట పట్టించుకోగలిగితే, చక్కగా కానీ వీటిలో ఉండే కొన్ని శ్లోకములు మనం నేర్చుకోగలిగితే, చక్కగా కానీ వీటిని గ్రహించి మనం నోట్స్ రాసుకొని కొద్దిగా మనం చింతన చేసి ఎగ్జామ్స్ రాయగలిగితే మనకి భక్తి శాస్త్రి అనే సర్టిఫికెట్ వస్తుంది. ఆ భక్తి శాస్త్రి అనే సర్టిఫికెట్ మనకు కంపల్సరీ కావాలి. దేనికోసం? మీ అందరికీ దీక్ష అవ్వాలి అనంటే. కాబట్టి మనం ఇస్కాన్ ఆదిలాబాద్ తరపు నుంచి ఈ భక్తి శాస్త్రి కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఈ భక్తి శాస్త్రి కోర్సులో కానీ మనం ముందుగా ఇస్కాన్ ఆదిలాబాద్ డివోటీస్ అందరు ఎవరైతే శ్రవణం చేస్తున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రియారిటీ మనం ఇస్తున్నాం. మనకి ఈ కోర్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకి 31వ తారీఖు లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు 31వ తారీఖు లేదా జూన్ 1వ తారీఖు, ఈ 2
జూన్ 1 లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈ కోర్సుకి సంబంధించింది. కాబట్టి చక్కగా ఇది ప్రతి గురువారం పూట మనకి ఈ క్లాస్ ఉంటుంది. 7-9 2 గంటలు. ఈ 2 గంటలలో మనం ప్రశాంతంగా ఇప్పుడు ప్రతి ఒక్క క్లాస్‌లో మనం పరిగెత్తాలి గదా! ఇది అలా ఉండదు. సంవత్సరన్నర పడుతుంది ఈ కోర్స్ అయిపోవడానికి. 4 పుస్తకాలు కంప్లీట్ అయిపోవడానికి. సంవత్సరన్నర, 2 సంవత్సరాలు. వారానికి ఒకటే క్లాస్. ప్రభుజీ వారానికి ఒకటే క్లాస్ అంటే, ఒకటే భక్తి శాస్త్రి క్లాసు. మళ్ళీ మీరు శనివారం, ఆదివారం చెప్తారు. మళ్ళీ ప్రతిరోజు పొద్దున చెప్తారు. మేమంటే శనివారం, ఆదివారం క్లాసు మీరు జనరల్‌గా విన్నా పర్వాలేదు కానీ, ఈ భక్తి శాస్త్రి కోర్స్ కొద్దిగా సీరియస్‌గా వినాలి. వినగలిగారనుకోండి, ఆ కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకున్నారనుకోండి, ఇంకా మీకు ఇంకా తిరుగులేదసలు. మీరు ఎవరినైనా మీరు గీతా ఎవరికైనా సనాతన ధర్మ విషయం కానీ, మన ఫిలాసఫీ విషయం కానీ బ్రహ్మాండంగా వాళ్ళతో మాట్లాడేయొచ్చు. వాళ్ళ విషయాలన్నీ కూడా మనకి అవగతమవుతాయి. కాబట్టి మన జపా గ్రూప్ డివోటీస్ ఎవరైతే కృష్ణ కథామృతానికి కనెక్టెడ్ అయిన డివోటీసో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. లేదు ప్రభుజీ మేము ఆల్రెడీ ఇంకేదన్నా సెంటర్‌కి కనెక్టెడ్, టెంపుల్‌కి కనెక్టెడ్ మేము ఒక యాక్టివ్ మెంబర్స్ మా సెంటర్‌లో, మా టెంపుల్‌లో అంటే మీరొక వర్డ్ మీ సెంటర్ టెంపుల్‌ని అడిగి దాని తర్వాత ఈ కోర్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు ప్రభుజీ మేము ఏ సెంటర్‌కి, టెంపుల్‌కి యాక్టివ్ మెంబర్స్ కాదు. కాబట్టి మేము జాయిన్ అవుతాము అనంటే జాయిన్ అవ్వండి. అందులో ఏం ప్రాబ్లమ్ లేదు. నిన్న కొంతమంది అడిగారు, ప్రభుజీ కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఎవరైనా గీత ఇవి ఈశోపనిషత్తు వీటిని డీటెయిల్‌గా కొత్త వాళ్ళు గూడా తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ఎవరికైతే సిన్సియారిటీ ఉన్నదో, ఎవరైతే సీరియస్‌గా మేము శాస్త్రాలను నేర్చుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళందరికీ ఓపెన్ ఇది. కానీ ఎవరైతే ఆల్రెడీ ఏదైనా సెంటర్, టెంపుల్, యాత్ర కనెక్టెడ్ అయినారో వాళ్ళు ఒక్క నిమిషం మీ అథారిటీస్‌ని ఒక మాట అడిగి జాయిన్ అవ్వండి. మాకేమీ ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే మన గ్రూప్‌లో ఉన్నవాళ్ళో వాళ్ళందరికీ ఓపెన్. లేదు మాకు తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళున్నారు ప్రభుజీ మరి వాళ్ళకెట్లా అంటే వాళ్ళకి కూడా 100% ఓపెన్. మీరు చక్కగా వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. చక్కగా భక్తి శాస్త్రి కోర్స్ వినవచ్చును. అందులో ఏం ప్రాబ్లమ్ లేదు. మరి ప్రభుజీ ఏం జేస్తాం అసలు ఈ భక్తి శాస్త్రి కోర్స్‌లో అసలు ఏం జేస్తాం మనము అని అడిగితే మీకొక విషయం జెప్తాను. ఒక్కొక్క శ్లోకాన్ని మనం తీసుకొని దాని యొక్క అర్థములను మనం శ్రవణం చేస్తాం. వాటి యొక్క తాత్పర్యాలను శ్రవణం చేస్తాం. మీకొక విషయం జెప్తానండి. చాలా మంది భయపడుతూ ఉంటారు. అయ్యో! వామ్మో! ఎగ్జామ్స్ రాయాలి, శ్లోకాలు నేర్చుకోవాలి, ఓపెన్ బుక్, క్లోజ్డ్ బుక్. కంగారు పడవలసిన అవసరం లేనే లేదు. మీకు ఎంత ఈజీగా దాన్ని జేసి మేము పెట్టడానికి ప్రయత్నం జేస్తామంటే, మీరు ఈజీగా దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. దాంట్లో ఎటువంటి ప్రశ్న లేదు. చక్కగా వాటిలో అటెంప్ట్ అటెంప్ట్ దాంట్లో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదు. దాంట్లో ఎటువంటి క్వెషన్ లేదు. మీకు ప్రశాంతంగా మీరు చక్కగా ఇది చేసుకొని, చూసుకొని, చక్కగా చదువుకొని, మీరు కొద్దిగా సమయం మీకొక విషయం జెప్తానండి. ఈజీ సింపుల్‌గా మీకు అర్థం చేయించే విధంగా చెప్పాలంటే, మీరు ఒక 2 గంటలు క్లాస్ వినడానికిచ్చి, ఒక్కొక్క చాప్టర్‌కి ఇంకొక 2 గంటలు సమయం మీకు ఖాళీగున్నప్పుడు ఇవ్వగలిగితే, మీ మీ భక్తి శాస్త్రి అయిపోతది. 2 అవర్స్ క్లాస్‌కివ్వాలి. 2 అవర్స్ ప్రతి చాప్టర్‌కివ్వాలి. నియమంగా ఇవ్వాలి. మీరు నియమంగా కానీ ఒక చాప్టర్ అయిపోంగానే 2 అవర్స్ ఇచ్చి, మీరు కానీ అవి ఒక్కసారి రివైజ్ చేసుకొని, ఆ! ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేసి ఈజీ. కొంతమందికి
డౌట్ ఏంటి అనంటే, ప్రభుజీ మేము తెలుగులో రాయలేము, ఇంగ్లీష్‌లో రాయగలుగుతాం. పర్వాలేదు ఇంగ్లీష్‌లో రాయండి. లేదు ప్రభుజీ మేము తెలుగులో వింటాము, తెలుగులోనే రాస్తాం. రాయండి. ఏం పర్వాలేదు. తెలుగులోనే చదువుతూ తెలుగులోనే రాయొచ్చు, తెలుగులో వింటూ ఇంగ్లీష్‌లో రాయొచ్చు. ఏం ప్రాబ్లమ్. ఈ 2 లాంగ్వేజెసే ఉన్నాయి గానీ, ప్రభుజీ మేము తమిళంలో రాస్తాం, హిందీలో రాస్తాం అంటే కష్టం. తెలుగులో అయినా ఎగ్జామ్ రాయాలి. ప్రభుజీ ఎగ్జామ్ అంటే ఇప్పుడు మళ్ళీ మేము కూర్చొని ఏమేం జేయాలి? అనంటే, లేదు మీరు చక్కగా క్లాస్‌లో కానీ ఇంటే, శిల ప్రభుపాదుల వారి భగవద్గీత చెప్తున్నట్టుగా మీరు చదువుకుంటే, ఫాస్ట్‌గా, ఈజీగా అయిపోతది. అందులో ఏం ప్రాబ్లమ్ లేదు. ప్రభుజీ మరి మేము భక్తి శాస్త్రి కోర్స్‌లో జాయిన్ అవుతామండి. కానీ మీరు 7 గంటలకు క్లాస్ అయితే 7:30కి వస్తామండి. పర్వాలేదా? అలా కాదండి. అటెండెన్స్ ఉంటుంది మన 7 గంటలకి. అందరూ నిష్ఠతో చదవాలి అనుకున్న డివోటీస్ అందరూ నేర్చుకోవాలి అన్నవాళ్ళు. కొంతమంది అంటున్నారు, "ప్రభుజీ మరి ఆఫీస్ టైమ్స్ క్లాష్ అవుతాయి." మోస్ట్‌లీ మనము మీరు చూసినట్టయితే 7:30కి పెడుతున్నాం మనం క్లాస్. థర్స్‌డే రోజు 7:30. 7:30కి మోస్ట్‌లీ ఎవ్రీబడీ షుడ్ బి బ్యాక్ హోమ్ అని మా ఆలోచన. కానీ అలా అవ్వదు అనన్నప్పుడు పర్సనల్‌గా ఈ కేస్‌ని డిస్కస్ చేయాలి. ఎలా మీరు మేనేజ్ చేస్తారు అనే విషయం. కాబట్టి మీరేదైతే రిజిస్ట్రేషన్స్‌కి ఇచ్చిన నంబర్ ఎప్పుడైతే మీరు మెసేజ్ పెడతారో, అప్పుడు మీకు వాళ్ళొక డీటెయిల్స్ పంపిస్తారు. దాంట్లో ఈ కన్సర్న్ కూడా అసలు మీకు ఎప్పటి వరకు ఆఫీస్ ఉంది, ఏంటి అనేది ఒకసారి మీరు ఇది చేసుకోవాలి. కాబట్టి ఈ కోర్స్ మనందరికీ ఇటు ఆదిలాబాద్ కాంగ్రిగేషన్‌కి, మన జపా గ్రూప్ మెంబర్స్‌కి, కొత్త వాళ్ళకి ఓపెన్‌గా ఉంది. చక్కగా ఎవరికైనా కావాలి అనంటే దీన్ని ఉపయోగం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మనకి అన్ని గ్రూప్‌లలో ఈరోజు సాయంత్రం పోస్ట్ చేయబడుతున్నది. చక్కగా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. జాయిన్ అవ్వచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్స్ ఫస్ట్ 500 మెంబర్స్‌కి మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. ఎందుకంటే మన జూమ్ 500 కెపాసిటీ మాత్రమే. కాబట్టి 31 లోపలే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ స్లాట్ అనేది అక్కడ సేఫ్‌గా ఉంటుందన్నమాట. అలానే మీకు మంచి కోఆర్డినేటర్స్ మీకు పెడతాం. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేసేవాళ్ళుంటారు. దాంట్లో ఎటువంటి కంగారు అవసరం లేదు. మీకు తెలిసిన తెలుగు భక్తులెవరికైనా భక్తి శాస్త్రి చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయొచ్చు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే రామ, రామ రామ హరే హరే. సరే. మనము భక్తి శాస్త్రి కోర్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ జపా గ్రూప్‌లో ఉన్నారు గదా! మీరందరూ ఉన్నారు గదా! జపా గ్రూప్‌లో. లేదండి జపా గ్రూప్‌లో లేము మేము అనే వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళు జపా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. జపా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఈరోజు మనం జీవి యాత్ర గ్రూప్ డిస్మాంటిల్ చేసేస్తామనమాట. కాబట్టి జపా గ్రూప్‌లో అందరూ జాయిన్ అవ్వండి. చక్కగా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. భక్తి శాస్త్రికి 31 లోపలే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రపంచానికి చెప్పకముందు మీకు చెప్పామనుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దాని తర్వాత వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి స్లాట్ ఉంటే ఇస్తాం. లేకపోతే ఇవ్వలేం. కానీ మీకు ఫస్ట్ ప్రియారిటీగా ఇవ్వాలి అని మేము భావిస్తూ మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అందుకే నిన్న రాత్రి కన్ఫర్మ్ అవ్వంగానే ఫస్ట్ జపా గ్రూప్‌లో పెట్టేసాం మేము. కాబట్టి
కాబట్టి మనం చక్కగా ఆహ్, ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోవాలి అని భావిస్తూ, శ్రీ చైతన్య చరితామృతంలో ఒక పేజైనా కనీసం చదివి ఈరోజు మనము ఈ చైతన్య శిక్షామృతాన్ని ముందుకు తీసుకెళ్దాం. అయ్యయ్యో! ముందు అన్నిటికంటే ముఖ్యమైన విషయం. మనకి నారద భక్తి సూత్రాలు అయిపోయాయి ప్రవచనాలు. ఎంతమంది అన్ని 8 పార్ట్స్ శ్రవణం చేశారు నారద భక్తి సూత్రాలు? ఆల్ 8 లెక్చర్స్ ఎంతమంది శ్రవణం చేశారు? చూద్దాం ఎవరెవరు విన్నారో. అన్నీ 8 భాగములు ఎవరెవరు శ్రవణం చేశారు? ఓహ్! చాలా తక్కువ మందే ఉన్నారు. ఎక్కువ మంది ఏం వినలేదు. తప్పక నారద భక్తి సూత్రములు 8 భాగములు కూడా చక్కగా శ్రవణం చేయండి. ఎవరికైనా ఏదైనా పార్ట్స్ మిస్ అయిపోతే వాటిని వినండి. చాలా ముఖ్యం. మీకెలా అనిపించింది నారద భక్తి సూత్రాలనేది? ఆ లాస్ట్ లెక్చర్, ఎయిత్ లెక్చర్‌లో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఎంతోమంది డివోటీస్ నాకు పర్సనల్‌గా కూడా చాలా మెసేజెస్ పంపించారు. నారద భక్తి సూత్రాలు ప్రభుజీ ఎంత మన భక్తిలో ముందుకెళ్ళడానికి మాకు చాలా ఉపయోగం పడ్డాయి. చాలా విషయాలు మేము తెలుసుకోగలిగామని చాలామంది చెప్పారు. చాలా సంతోషం. ఈ భావనలన్నీ కూడా ఆ లెక్చర్, ఎయిత్ లెక్చర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరూ ఎంతగానో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంపూర్ణ చైతన్య చరితామృతం, సంపూర్ణ భాగవతం ఎలా అయితే మనం చెప్పుకున్నామో, అలా సంపూర్ణ చైతన్య చరితామృతం ప్రారంభమవుతుంది ఈ శనివారం నుంచి. లేదు ఒక వీక్ గ్యాప్ ఇవ్వాలి అని కానీ మీరనుకుంటే ఒక వీక్ గ్యాప్ ఇద్దాం. లేదండి ఒక వీక్ గ్యాప్ ఒద్దు మనం ఇలానే కంటిన్యూ చేద్దాము అనంటే కంటిన్యూ కూడా చేయొచ్చు. చూద్దాం. కానీ నెక్స్ట్ కోర్స్ అయితే చైతన్య చరితామృతం. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఈ వీకైనా స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వీకైనా స్టార్ట్ అవ్వచ్చు. దాంతో పాటు మనకి మీ మైండ్ అంటే మీరు ప్రిపేర్ అవుతారు అని చెప్తున్నాను. అక్టోబర్ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు శ్రీధామ్ బృందావనంలో మనం యాత్ర చేసుకోబోతున్నాం. అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 6వ తారీఖు వరకు శ్రీధామ్ బృందావన్‌లో మనం యాత్ర చేసుకోబోతున్నాం. పరమాద్భుతమైన గోవర్ధన పర్వతం దగ్గర మనం ఉండబోతున్నాం. పరమాద్భుతమైన గోవర్ధనుడి యొక్క సంపర్కంలో మనం ఉంటూ, నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే అశేష క్లేశ నాశాయ పరమానందదాయినే అంతాయ హద్దిల బల హరిదాస వర్యో యద్రామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహ గో గణయోస్తయోర్యత్ పానీయసూయవస కందర కందమూలై అందరికంటే గొప్ప డివోటీ యొక్క సాంగత్యంలో మనం ఉండబోతున్నాం. బృందావనంలో, గోవర్ధనంలో ఉండబోతున్నాం. ఈసారి మనం ఆ 4 రోజులు కూడా 4 రాత్రులు మనం గోవర్ధన యొక్క సాంగత్యంలో గిరిరాజ్ గోవర్ధన్ కనిపిస్తూ ఉంటారు మనం ఉండే ప్రదేశంలో నుంచి. అటువంటి పరమాద్భుతమైన ప్రదేశంలో ఉంటూ, ఒకరోజు బరసాన శ్రీమతి రాధారాణి యొక్క ప్రదేశం, ఒకరోజు నందగావ్ శ్రీకృష్ణుడి యొక్క ప్రదేశం, ఒకరోజు శ్రీ గోవర్ధన పరిక్రమ, ఇంకొక రోజు బృందావనంలో ఉండి సప్త మందిర దర్శనము. ఇలా 4 రోజులు 4 చక్కటి ఎక్స్‌పీరియన్సెస్. చాలామంది బృందావన్‌లో ఉంటారండి. కానీ మనం అన్నిటికంటే విశేషం, అన్నిటికంటే టాప్ మోస్ట్ ప్లేస్ గోవర్ధనం దగ్గర మనం ఉండబోతున్నాం. ఇది ఎంతో విశేషమైనది. చాలా స్పెషల్. బృందావనంలో ఉన్నట్టు కీ కీ కా కా ఆహ్, సౌండ్‌లు కానీ, ఆ గోల కానీ, ఆ రష్ కానీ ఏమి ఉండదు. ప్రశాంతమైన వాతావరణంలో
ఆ గోవర్ధనుడి యొక్క ఛత్రఛాయ మధ్య ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. ప్రతిరోజు మంగళారతి గోవర్ధనుడికి చేసుకొని, గోవర్ధన పర్వతం దగ్గర జపం చేసుకొని, అక్కడి నుంచి బర్సానా, అక్కడి నుంచి నందగాం, అక్కడి నుంచి బృందావన్. ఈ యాత్రకి మనకి సుమారుగా 250 మంది నుంచి 400 మంది వరకు మాత్రమే మనం ఇది చేయగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి వాటి యాత్ర రిజిస్ట్రేషన్స్ అనేవి త్వరలో ప్రారంభమవుతాయి. జాగ్రత్తగా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. అక్టోబర్ అనేది మంచి సీజన్. అలానే మనకి దసరా సెలవులు పిల్లలకి కూడా. కానీ ఈ యాత్రలో ఒక కండిషన్ మనం పెట్టబోతున్నాం. ఒక ఏజ్ లిమిట్‌ని మనం పెట్టబోతున్నాం. ఎందుకంటే ఎక్కువ వృద్ధులు మనం ఈ యాత్రలో రావటం చేత గోవర్ధన పరిక్రమ, బర్సానా పరిక్రమ ఇవన్నీ చేయలేరు కాబట్టి, మనం ఒక కట్ ఆఫ్ అనేది పెట్టబోతున్నాం వయసులో. వాటికంటే లోపులున్న వాళ్ళందరూ కూడా ఆ బృందావన పరిక్రమ యాత్రను మనం చక్కగా నెరవేర్చుకోవచ్చును. ప్రభుజీ ఈరోజు క్లాస్ కంటే అనౌన్స్‌మెంట్స్ ఎక్కువయినాయి. అరగంట సేపు అనౌన్స్‌మెంట్స్ చెప్పారనుకోకండి. ఒక్క ఒక్క పేజైనా మనం చైతన్య శిక్షామృతాన్ని చదివి కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి మనం విరమించుకుందాం. మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి ప్రారంభం చేద్దాం. చైతన్య శిక్షామృతం. ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి నాకొక డివోటీ ఆన్‌లైన్ సంగీతం క్లాస్ నంబర్ ఇచ్చారు. కానీ దీన్ని నేనెక్కడో మిస్ చేసుకున్నా. ఈ జపా గ్రూప్‌లో ఉండుంటే వాళ్ళొక్కసారి మళ్ళీ నాకది మెసేజ్ పెట్టాలి. కొంతమంది పిల్లలకి కావాలట. కాబట్టి ఆన్‌లైన్‌లో బాగా సంగీతం నేర్పించే వాళ్ళెవరైనా మీకు తెలిస్తే, వాళ్ళ నంబర్ ఒకసారి మాకు మెసేజ్ పెట్టండి. మనకి కొంతమంది డివోటీస్ కిడ్స్ జాయిన్ అవ్వడానికి కావాలి అని అడుగుతున్నారు. నాకు పంపించారు. నాకు రాసి నంబర్ ఇచ్చారు నా చేతిలో. ఎప్పుడైతే నేను డాక్టర్స్ కాలనీ సత్సంగ్‌కెళ్ళానో, కానీ ఆ పేపర్ ఎక్కడో వెళ్ళిపోయింది. అది కనిపించట్లేదు ఇప్పుడెక్కడుందో. కాబట్టి ఈ జపా క్లాస్‌లో గాని ఉంటే మీరు ఆ విషయం నాకు చెప్పండి. సరే. చదవండి ఎవరైనా. ఏంటి వీళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేశారు? దేనికోసం హ్యాండ్ రైజ్ చేశారు? వీళ్ళు చదవడానికి కోసమా? లేదా మీ అందరికి మ్యూజిక్ టీచర్లు తెలుసా? లేదా ఏదైనా ప్రశ్నలున్నాయా? చదవడానికి రైజ్ చేసిన వాళ్ళా వీరందరూ? ఓకే. లెట్ us ట్రై విత్ భార్గవి మాతాజీ. కెన్ యూ రీడ్? కానీ హరే ఎవరైతే కృష్ణ ప్రభు. యెస్ మాతాజీ. చదువుతారా మీరు? ప్రభు చదవడానికి ప్రిపేర్ అవుతాను. నెక్స్ట్ టైమ్ నుంచి నేను మ్యూజిక్ టీచర్ అంటే మా ఆయనే మ్యూజిక్ టీచర్ తబలా అండ్ వోకల్. దానికోసం ఓకే. చాట్‌లో మెసేజ్ పెట్టలేకపోయాను నేను. సో హ్యాండ్ ఓకే. రైజ్ ఓకే. చేశాను. ఆహా! వోకల్స్ కాదు మాతాజీ. మనకి సంగీతం టీచర్ కావాలి. అదే ప్రభు వోకల్ సంగీతం, కర్ణాటిక్ ఓహ్! సంగీతం. కర్ణాటిక్ సంగీతమా? యెస్. ఓకే. ఓకే. యెస్. వెరీ గుడ్. ఆన్‌లైన్‌లో టీచ్ చేస్తారా? చేస్తారు ప్రభు. స్కూల్‌లో చేస్తున్నారు ఇప్పుడు. పిల్లలకి ఓకే. నేర్పిస్తున్నారు. తబలా కూడా నేర్పిస్తారు అండ్ వోకల్ సంగీతం కూడా 2. అచ్చా! కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్కడి దాకా నేర్పిస్తారు? అన్నీ మొత్తం అన్నమాచార్య కోర్స్ కీర్తనల వరకు చేస్తారా? నేర్పిస్తారు. ఓకే. సంతోషం మాతాజీ. ఒక నంబర్ నాకు మెసేజ్ పెడతారా కొద్దిగా? ఇందులో చాట్స్ ఎనేబుల్ చేస్తే మా వారి నంబర్ మీకు పెడతాను. లేదా మీరు కృష్ణ కథామృతం అడ్మిన్‌కి పంపించేసేయండి. సరే. వాళ్ళు మనకిస్తారు. ఓకేనా? రైట్. హరే సరే. కృష్ణ. థాంక్ యూ ప్రభు. హరే ధన్యవాదాలు. కృష్ణ. ఎవరైనా చదవడానికొస్తారా ముందుకి? చదవడానికి ఎవరైనా ముందుకొస్తారా ఒక పేజ్?
ఎవరు చదువుతారు? మధులిక మాతాజీ చదువుతారట. మధులిక మాతాజీ క్లియర్ అండ్ లౌడ్ అండ్ స్లో చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ, చదవండి. కోట్ల కొలదిగా గల జీవగణములో మనుష్యుల సంఖ్య అతి స్వల్పము. అట్టి అల్ప సంఖ్యాకులైన మనుషులలో అనేకులు ఆధ్యాత్మిక జీవితమును గురించి ఏమీ తెలియని అజ్ఞానులు, దురాచారపరులు, దైవము అస్తిత్వముపై విశ్వాసం లేని వారుగా ఉందురు. సూక్ష్మముగా చెప్పవలనన్నచో మనుషులలో అధిక సంఖ్యాకులు పశుప్రాయులు. మానవోచితమైన సభ్యమైన జీవితము గడుపు మనుష్యుల వర్గము నుండి వీరిని వేరు చేయవచ్చును. ధార్మిక గ్రంథములను, భగవంతుని అస్తిత్వమును విశ్వసించు మనుష్యులు, నిజమునకు సదాచారమును పాటించు మనుష్యులు కొలది మంది అయినను మనకు కనిపించుట అరుదు. ఇట్టి విషయముల మహత్వమును విశ్వసించు వారిని ఆర్య శబ్దము సూచించెను. ఆర్యులు అనగా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని సాధింపగోరు వారన్నమాట. ఇట్లు ధార్మిక గ్రంథముల మహత్వమును, మానవ సమాజ అభ్యుదయమును విశ్వసించు మనుషులలో సదాచార పరాయణులు, దురాచార పరాయణులు అని రెండు తెగలవారు ఉన్నారు. ఇంకొక పేజ్ చదవండి మరి. కృష్ణ భక్తులు సర్వ భౌతిక వాంఛల నుండి ముక్తులై ఉందురు. జీవాత్మ భౌతికము కాదని, అది ఆధ్యాత్మికమైనదని సిద్ధాంతపరముగా గ్రహించిన వ్యక్తులను ముక్తాత్ములుగా పరిగణించినను వారికి ఇంకనూ వాంఛలు ఉండవచ్చును. భగవంతునిలో ఐక్యమగుటయే వారి ప్రధాన ఆశయము. సాధారణముగా అట్టి వ్యక్తులు ప్రాపంచికమైన సిరి సంపదలను పొందుటకు వైదిక కర్మలను, ధర్మ కార్యములను ఆచరించుచూ ఉందురు. వారిలో కొందరు భౌతిక భోగవాంఛను అతిక్రమించినను భగవంతునిలో ఐక్యమై ఆధ్యాత్మిక జగత్తులో ఆనందమును అనుభవింపగోరుదురు. మరికొందరు యోగ సాధన ద్వారా సిద్ధులను సాధింపగోరుదురు. హృదయములో ఇట్టి వాంఛలు ఉన్నంత కాలము అట్టి వ్యక్తి భక్తి స్వరూపమును గ్రహింపలేడు. నిరంతరము వాంఛలు చెలరేగుచున్న వ్యక్తికి శాంతి ఉండదు. నిజమునకు భౌతిక సిద్ధిపై ఆపేక్ష ఉన్నంత కాలము అతడు శాంతిని అనుభవింపజాలడు. కృష్ణ భక్తులు ఏ లౌకిక ఫలమును కాంక్షింపరు కనుక ఈ ప్రపంచంలో వారే ప్రశాంత చిత్తులైన వ్యక్తులు. ఈ సత్యమును శ్రీమద్ భాగవతము 6.14.5 ధృవీకరించుచు ఉన్నది. ఇక్కడ చూడండి, మానవ జన్మ యొక్క విషయాలు ఏవైతే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారో, మానవ జన్మ యొక్క రేరిటీ ఆఫ్ డివోషనల్ సర్వీస్, అందులో ఫస్ట్ ఒక మనిషిలా ఉండటం అనేది ఎంతో రేర్ అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. చాలా మంది మానవ జన్మలో పశుప్రాయంలానే ఉంటారట. మనం ఎన్నోసార్లు ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. బహూనాం జన్మనామ్యంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సుదుర్లభ, అన్నిటికంటే దుర్లభము భగవంతుని ఆశ్రయించేవాడు దొరుకుట. దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్దతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం. మనిషిగా పుట్టినా పశువుగా బిహేవ్ చేస్తూ ఉంటారు చాలా మంది. కానీ అందులో కూడా ఎవరైనా భగవంతుని తెలుసుకున్న వారు ఉంటే, భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, భౌతిక ఇచ్చల కంటే పైన ఆలోచిస్తున్నారంటే, అటువంటి వ్యక్తులలో కూడా, అటువంటి మనుషులలో కూడా సిద్ధులు కావాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు చూడండి, అందరూ ప్రపంచంలో ఈ సిద్ధి కావాలి, ఆ సిద్ధి కావాలి, ఈ కోరిక నెరవేరాలి, ఆ కోరిక నెరవేరాలనే కదండి భగవంతుని ఆశ్రయించేది. అది కూడా ఒక మెట్టు దాటామనుకోండి, సపోజ్ ఎవడైనా దాటాడు, ఆ మెట్టు దాటడం చాలా కష్టం. దాటాడు అని అనుకోండి, వాడు ఏమనుకుంటాడట, భగవంతుడిలో ఐక్యమైపోవాలి అని అనుకుంటాడు. అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుడిలో ఐక్యమైపోవాలి. ఓసి ఇంత భక్తి చేసి
ఇంత సేవ చేసి నువ్వు భగవంతుడిలో ఐక్యం అవ్వాలనుకుంటున్నావా? ఎంత తప్పు, ఎంత తప్పు. కానీ నాకు ఈ భౌతికత వద్దు, నాకు ఈ సిద్ధులు వద్దు, నాకు భగవంతుడిలో ఐక్యం అవ్వటం వద్దు, నాకు భగవంతుడి యొక్క సేవ కావాలి అనుకున్న వాడికి మాత్రమే భక్తి యొక్క ఎక్స్‌పీరియన్స్ లభిస్తుందట. అలా అనుకున్న వాడికి మాత్రమే భక్తి యొక్క ఆనందం లభిస్తుందట. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు మనకి అన్నిటికంటే జీవిత పరమార్థం వరకు తీసుకెళ్తాయండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు మన సాంప్రదాయంలో. కాంప్రమైజ్ లేదు మన సాంప్రదాయంలో. బెస్ట్ ఇవ్వాలి. అన్నిటికంటే గొప్పదైనది అందించాలి అని మన సాంప్రదాయం. శ్రీ చైతన్య మహాప్రభు అన్నిటికే ఉన్నత ఉజ్వల రసం స్వభక్తిం శ్రియః అని అన్నారు. ఉన్నత ఉజ్వల రస అన్నిటికంటే గొప్పదైనది మనకు అందించారు. ఉన్నతోజ్వల రస స్వభక్తిం శ్రియః. ఏంటది అన్నిటికంటే గొప్ప రసం? భక్తి రసం. అటువంటి భక్తి రసం ఎలా పొందాలి? అటువంటి భక్తి రసం ఎవరు పొందగలుగుతారు? అసలు భక్తి రసం అంటే ఏమిటి అనే విషయాలన్నీ ఉపదేశం చేయబోతున్నారు శ్రీ చైతన్య మహాప్రభు. ఎంతో అద్భుతం, ఎంతో వైభవం. మీరందరి యొక్క అదృష్టాన్ని ఇక్కడ చూసుకోండి. ఎంతో మంది పశుప్రాయులుగా ఉండిపోతున్నారు. ఎంతో మంది కోరికల కోసం భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు. ఎంతో మంది మేము భగవంతుని లీనం అవ్వాలనుకుంటున్నారు. కానీ ఎంత అదృష్టవంతులు మీలాంటి భక్తులు అనుకుంటున్నారు. మేము భగవంతుడి యొక్క దాసులం అవ్వాలనుకుంటున్నాం. దీనికంటే గొప్ప కృప ఇంకొకటి మన జీవితంలో లేదు. తర్వాత మహాప్రభు ఏం చెప్తున్నారు ఏంటి అనే విషయాలన్నీ కూడా తదుపరి భాగంలో రేపొద్దున మనం కలుసుకొని మళ్ళీ మనం చూసుకుందాం. ఈరోజు ఒక రీల్ ప్రొద్దున పూట వస్తుంది. ఈరోజు సాయంకాలం పూట మన రిజిస్ట్రేషన్స్, భక్తి శాస్త్రి రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మళ్ళీ ఎవరికైనా ఏమైనా కన్సర్న్స్ ఉంటే కూడా మన ఆఫీస్ నెంబర్కి మెసేజ్ చేయండి. వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సిన్సియారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే విషయాలన్నీ కూడా మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. 2.5 సంవత్సరాలు మనకి ఈ కోర్స్ ఒకసారి ఆలోచన చేయండి మీరు. సరే, ఇవన్నీ మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నాక మళ్ళీ మీకు ప్రయత్నం చేస్తాం. ఎందుకు కొంతమంది డివోటీస్, సరే మీకు చెప్తాను, ఇక్కడ మనకి 4500 ఎందుకు అని కొంతమందికి డౌట్ ఉంది. మీకు ఒక విషయం చెప్తానండి. 500 పీపుల్ జూమ్ కానీ మనకు కావాలి అని అంటే సంవత్సరానికి 70,000 రూపాయలు మనం కట్టాలి. ఎంత? 70,000 రూపాయలు కట్టాలి. దాంతో పాటు మనం క్లాస్ ఇవ్వాలి అని అంటే భక్తి శాస్త్రి ఇలా నేను ఫోన్లో నుంచి వీడియో ఆఫ్ చేసుకొని ఏం లేకుండా ఇలా నా ఫోటో పెట్టుకొని ఇవ్వలేం కదండి. దానికి ఎక్విప్మెంట్ కావాలి, దానికి మైక్ సిస్టమ్ కావాలి, లైట్స్ కావాలి, ఒక ప్రాపర్ సెటప్ కావాలి. దాంతో పాటు మీకు కోర్స్ మెటీరియల్ తయారు చేయాలి, పీపీటీస్ తయారు చేయాలి, ఎంసీక్యూస్ తయారు చేయాలి, ఓపెన్ బుక్ టెస్ట్ తయారు చేయాలి, క్లోజ్ బుక్ టెస్ట్ తయారు చేయాలి. ఎవరో ఒకళ్ళు వీటన్నిటిని ఎడిటింగ్ చేసి రికార్డింగ్‌కి పెట్టి వాటన్నిటిని స్టోర్ చేసి మీకు ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో వాటిని ప్రాసెస్ చేసి దాన్ని యాక్సెస్ చేసి మీ పేపర్స్ కరెక్షన్ చేసి దాని తర్వాత సర్టిఫికేషన్ కోసం మాయాపూర్‌కి కానీ, బృందావన్‌కి కానీ వాళ్ళకి మనము సర్టిఫికేట్ కోసం డబ్బులు కట్టి ఆ సర్టిఫికేట్లు తెప్పించి మీ దగ్గరికి పంపించి పీపీటీలు తయారు చేయించి, ఎందుకంటే నా దగ్గర సమయం లేదు కదండీ. ఎవరో ఒకళ్ళు చేయాలి కదా. వీటన్నిటికి సంబంధించి మనకి
చాలా తక్కువ అమౌంట్ మనం పెట్టడం జరిగింది. మీకో విషయం తెలుసునా? భక్తి శాస్త్రి కోర్సు పేరు చెప్పను ఎవరు చేస్తున్నారు, ఎంత అని. కానీ కొంతమంది డివోటీస్ అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని కాదు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇదవుతుందండి. కొంతమంది 6,500, 7,000, 10,000, 20,000 అలా తీసుకునేవారు కూడా ఉన్నారు భక్తి శాస్త్రికి. కానీ మనం ఎక్కువగా ఇది చేయొద్దు అని దాన్ని ఆహ్, మనం 2½ ఇయర్స్ అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే సంవత్సరానికి మీకు ఎంత పడుతుంది అని. కాబట్టి 4,500 అనేది మనము ఈ ప్రైస్‌గా పెట్టాము. ప్లస్ మీకొక విషయం తెలుసు. ఎవరైతే డివోటీస్‌కి నిజంగా కన్సర్న్ ఉంది ఫైనాన్షియల్ అంటే కొంతమంది డివోటీస్ ముందుకొచ్చారు మనకి స్పాన్సర్ చేయడానికి. కాబట్టి ఎవరికైనా చెయ్యాలనుంది కానీ కన్సర్న్ ఉన్నవాళ్ళు మీరు మా అదే నంబర్‌కి సంప్రదిస్తే వాళ్ళని ఒక్కసారి మేము అనాలిసిస్ చేసి వాళ్ళకి స్పాన్సర్‌షిప్ ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త వృంద కి జై.